గత 20 సంవత్సరాల నుంచి కూడా మన టీబీఆర్ సైనిక్ స్కూల్ని అలంపురం గ్రామంలో రన్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకత ఏంటంటే మనకి ఇప్పుడు ఎన్సిసి అంటే నేషనల్ క్యాడెట్ కోర్ యాక్టివిటీస్, అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా 8th నుంచి 8th, 9th, 10th వాళ్ళకు కూడా స్పెషల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఎన్సిసి ఉంటుంది, ఎన్డీఏ ఉంటుంది, దాంతోపాటు ఐఐటి కూడా ఉంటాయి. ఈ మూడు కలిపి ఒకటే ప్యాకేజ్గా పెట్టి మనం పిల్లల్ని డెవలప్ చేయాలి. అంటే ఇప్పుడు 8th క్లాస్ స్టేజ్ నుంచి వాళ్ళు ఎన్డీఏ స్టాండర్డ్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దాన్ని కూడా మనం ఈ సంవత్సరం ప్రమోట్ చేయడం జరుగుతోంది. వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో డిఫెన్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్స్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందు జరుగుతూ ఉన్నాం. అలాగే గ్రౌండ్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా వీళ్ళకి కావాలని చెప్పి వాళ్ళకందరికి కూడా రోజు కూడా మనం ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ స్పెసిఫిక్ గ్రౌండ్ కూడా మనం ఏర్పాటు చేసుకుని రెగ్యులర్ గా అక్కడ కూడా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. పిల్లల్లో కూడా హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలని చెప్పి, అంటే మానసికంగా, భౌతికంగా, ఇంకా ఎమోషనల్ గా కూడా, స్పిరిచువల్ కూడా ఉండాలని చెప్పి, స్ట్రాంగ్ గా మెంటల్గా ఉండాలని చెప్పి వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దడం కూడా జరుగుతూ ఉంది. గతంలో ఒక 60 మందితో స్టార్ట్ చేసిన స్కూల్ 2006లో ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి మనకి సుమారు 800 మంది విద్యార్థులతోటి స్కూల్ రన్ చేస్తూ ఉన్నాం. అలాగే 100 మంది స్టూడెంట్స్ తోటి మనం టీబీఆర్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజ్ కూడా రన్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు ఏంటంటే మన రూరల్గా ఉండే పిల్లల్లో కూడా అనేక అవకాశాలు ఉన్నాయి, డిఫెన్స్లో కూడా అవసరమయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలామంది తెలియక అవి కోల్పోతూ ఉన్నారు. సో పిల్లల్లో లేదా పేరెంట్స్లో అవగాహన కల్పించి మన ప్రాంతం నుంచి కూడా చాలామందిని మన డిఫెన్స్లో ఆఫీసర్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మనం వెళ్తూ ఉన్నాం. ఆ విధంగా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే సంకల్పంతో మన టీబీఆర్ సైనిక్ స్కూల్ కానీ లేదా టీబీఆర్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజ్ కానీ పూర్తి సంకల్పంతో ముందుకెళ్తా ఉంది. మంచి ప్రోత్సాహం కూడా లభిస్తూ ఉంది. జై హింద్, జై భారత్.